Hello guys, welcome to my YouTube channel, that is my టుడే వీడియో వచ్చేసేసి ఒక ఫారెస్ట్ ఏరియా గైస్, ఒక ఫారెస్ట్ ఏరియా అండ్ ఒక టెంపుల్. అదే ఏవేవో మీరే గెస్ చేయండి. ఇవైతే చాలా బాగుంటుంది. గెస్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏమేం బ్లాగ్స్ తీయాలో మీరు నాకు కామెంట్ చేయండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్ ఈరోజు నేచర్ కూడా మాకు సహకరిస్తుంది. ఫుల్ కూల్గా ఉంది గైస్ నేచర్. ఈరోజు వర్షం పడేలాగా ఉంది. హాయ్ గైస్, వీఆర్ గోయింగ్ టు నంది హిల్స్ గైస్. ఇప్పుడు మీకు అలా చెప్పానో లేదో, అప్పుడే వర్షం పడుతుంది గైస్. మాకు క్లైమేట్ కూడా మంచిగా సహకరిస్తుంది. చూడండి గైస్ ఎంత మబ్బులు ఉన్నాయి. ఫస్ట్ టైం అయితే మా ఫ్రెండ్స్తో ట్రిప్ వేస్తున్నాను గైస్. ఎలా ఉండబోతుందో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఈరోజు నేను. వీళ్ళతో ట్రిప్ అంటే ఫస్ట్ టైం గైస్. అంతా మంచిగానే జరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే వర్షం పోయింది గైస్. అక్కడ మబ్బులు చూడండి ఎంత బాగున్నాయో కొండ మీద. ఇలాంటి నేచర్ మన సైడ్ చాలా తక్కువ ఉంటుంది కదా. ఇక్కడైతే విండో పక్కన కూర్చొని నా హెయిర్ అంతా ఏరిపోతుంది గైస్. గాలికి చల్ల గాలి వస్తుంది. విండో పక్కన కూర్చుంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నంది హిల్స్కి పైకి వెళ్ళేటప్పుడు ఘాట్లో వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. ఇక్కడే కాదు, ఇంకా పైకి వెళ్ళాక ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ ఘాట్ రోడ్డును చూస్తుంటే అటు ఇటు కొంచెం శ్రీశైలం రూట్ గుర్తుకొస్తుంది. ఫైనల్గా అయితే మేము నంది హిల్స్కి చేరుకున్నాం గైస్. అక్కడ వ్యూ అయితే చూడండి మీరు. ఫస్ట్ వెళ్ళగానే బజ్జీలు అయితే తిన్నాము. ఫుడ్ ఏం తినాలనిపించట్లేదు గైస్, అందుకే బజ్జీలు తిన్నాము. మేము బజ్జీలతోనే ఆ రోజు కడుపు నింపుకున్నాము. ఎంట్రీ టికెట్ తీసుకొని అలా పైకి అయితే వెళ్ళాము నంది హిల్స్కి. ఆగండి, స్లోగా నడవండి, వీడియో తీసుకున్నా అంటే మా ఫ్రెండ్స్ స్పీడ్గానే నడుస్తున్నారు. ఆ రోజు కొంతమంది స్ట్రేంజర్స్ అమ్మాయిలు మాకు ఫ్రెండ్స్ అయ్యారు. అనుకోకుండా మాతోనే వాళ్ళు స్టార్ట్ అయ్యారు నంది హిల్స్కి. వీళ్ళు నంది హిల్స్ చూడడానికి వచ్చారా, లేకుంటే కాసేపు అలా టైం స్పెండ్ చేసి వెళ్దామని వచ్చారా అస్సలు అర్థం కాలేదు. అలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఏం చూడట్లేదు, అలానే వెళ్ళిపోతూ ఉన్నారు స్పీడ్గా. ఇక్కడైతే వాళ్ళని దాటేసేసి నేనే ముందే వెళ్ళిపోతున్నాను. వీళ్ళు చూడండి కెమెరా ఆన్ చేశానని వీడియోకి పోజులు ఇస్తున్నారు. అంతైనా అమ్మాయిలే కదా. నంది హిల్స్లో కూడా ఒక టెంపుల్ ఉంది. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళేసేసి అలా వ్యూ పాయింట్ చూద్దాం. ఫస్ట్ అయితే దేవునికి దండం పెట్టేసేసుకొని అలా వెళ్ళిపోదాం చూడడానికి. నేను ఎక్కాలప్పుడు ఇక్కడైతే విఘ్నేశ్వర టెంపుల్ ఉంది గైస్. ఇక్కడైతే మెయిన్ వ్యూ పాయింట్ గైస్ నంది హిల్స్ లో. సన్ రైజ్ వ్యూ పాయింట్ గైస్ ఇది. మేము నంది హిల్స్ కి వెళ్ళేటప్పుడు వర్షం పడింది, కానీ అక్కడికి వెళ్ళాక ఎండ వచ్చింది గైస్. అందుకే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయింది గైస్. ఇక్కడ అంకుల్ అయితే వాళ్ళకైతే నంది హిల్స్ గురించి గైడ్ చేస్తున్నారు గైస్. మెయిన్ వ్యూ పాయింట్ ఇక్కడే అని వాళ్ళతో చెప్తున్నారు గైస్. ఇక్కడ చిన్న వీడియో తీస్తుంటే అప్పుడే వచ్చి వాళ్ళు అక్కడ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు గైస్ మమ్మల్ని. మేమైతే ఒకటి అనుకొని వచ్చాం, కానీ ఇంకొకటి అయింది గాయస్. ఇక్కడైతే మెయిన్ నంది హిల్స్లో నంది గాయస్. నంది దగ్గరికి వెళ్ళేసి అలా దర్శనం చేసుకొని మిగతా వ్యూ చూడడానికి వెళ్ళాం గాయస్ మేము. మేము మెయిన్ వ్యూ చూడలేదని బాధపడుతున్న టైంలోనే వర్షం కూడా పడింది గైస్. అప్పుడే మెయిన్ వ్యూ చూసామనే తృప్తి కలిగింది మాకు. గాయస్ ఫుల్ వర్షం పడింది గాయస్. మేమైతే ఫుల్ తడిచిపోయాం గాయస్. ఇక అక్కడ నుంచి బయటకు వచ్చేసేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకొని అలా కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి అక్కడ ఇకైతే మేమైతే అలా ఇంకా బయటకు వస్తున్నాం గైస్. ఇక అలా బయటకు వస్తున్నాగా మాకైతే ఒక కోనేరు కనపడింది గైస్. ఇక అక్కడ కోనేరు చూసుకొని అలా స్టార్ట్ అయిపోయాం గైస్. నెక్స్ట్ అయితే ఏ ప్లేస్కి వెళ్తున్నామో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.